వైసీపీ సర్కార్ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణాలను పూర్తిగా నిలిపివేశారు. 3 రాజధానుల పల్లవినెత్తుకున్నారు. న్యాయస్థానాల్లో వివాదాలు నడిచాయి. చివరకు 3 రాజధానుల బిల్లును కూడా శాసనసభ నుంచి ఉపసంహరించుకున్నారు. రాజధాని రోడ్లకు తోలిన కంకర నుంచి ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా దారి మళ్లించారు. అసలు రాజధానిలో ఏముంది? అంతా శ్మశానంలా ఉందని అప్పటి ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అలాంటి అమరావతి రాజధానిలో ఇప్పుడు ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ప్రధాన రహదారుల వెంబడి ముల్లా చెట్లను తొలగించారు. ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక అమరావతికి మంచి రోజులు వచ్చినట్లే ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో గజం 10,000న్నా కొనే నాదులు లేడు. ఇప్పుడు ఏకంగా 30,000 నుంచి 50,000కి ఎగవాకింది. రియల్ ఎస్టేట్ గణనీయంగా పుంజుకుంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బిల్డర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. జగన్ హయాంలో నిలిపివేసిన పలు ప్రైవేట్ టవర్ల నిర్మాణ పనులు మళ్లీ మొదలవుతున్నాయి. మంత్రులంతా ప్రతిరోజు సచివాలయానికి హాజరు కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయం నుంచే పాలన సాగాలని బాబు ఆకాంక్షిస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఒకప్పటి నిర్మానుష్య పరిస్థితుల నుంచి కోలాహలంగా మారనుంది. శనివారం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2.5 ఏళ్లలో అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీంతో రాజధాని సమీప జిల్లాలలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పరిశ్రమలను తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడంతో యువతలో ఆశలు చిగురిస్తున్నాయి.